ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్న సెక్షన్ 8లో ఏముంది? సెక్షన్ 8 రేవంత్ అండ్కో చేసిన తప్పు నుంచి ఉపశమనం కల్పిస్తుందా? ఇప్పటికిప్పుడు సెక్షన్ 8 అమలు చేస్తే మొత్తం పరిస్థితి అంతా మారిపోతుందా? ఇంతకీ సెక్షన్ 8 ఏం చెప్తోంది? సెక్షన్ 8 ఏపీ పునర్విభజన చట్టంలోని అనేక సెక్షన్లలో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్ విభజన 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో శాంతి భద్రతల కోసం ఏర్పాటు చేసిన సెక్షన్ 8. అసలు సెక్షన్ 8లో ఏముందో తెలుసుకుందాం. రాష్ట్ర ఆవిర్భావ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ పాలన సజావుగా నిర్వహించే క్రమంలో ఇక్కడి ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తుల రక్షణ విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యత కలిగి ఉంటారు. ఇది సెక్షన్ 8లోని మొదటి రూల్. రెండోది శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల రక్షణ, అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి విషయాలపై గవర్నర్ తన బాధ్యతలు విస్తరించవచ్చని చెప్తోంది. మూడో రూల్ విధుల నిర్వహణలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన మీదట గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణ మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని చెప్తోంది. ఇక నాలుగో రూల్ గవర్నర్కు విధుల్లో సహకరించేందుకు కేంద్రం 2 సలహాదారులను నియమిస్తుంది. మొత్తంగా సెక్షన్ 8 చెప్పేది ఒకటే. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలున్నాయి. అక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు గవర్నర్ ఆ బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి తరువాత తన విచక్షణ మేరకు చర్యలు చేపట్టవచ్చు. ఆ క్రమంలో శాంతి భద్రతలు వంటి అంశాలకు కూడా ఆయన బాధ్యతలు విస్తరించవచ్చు. ఇందుకోసం కేంద్రం నియమించిన సలహాదారుల సేవలు వినియోగించుకోవచ్చు. ఆయన చర్యలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఇందులో ఎక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని గాని లేదా సలహా తీసుకోవాలన్న మాట, ప్రస్తావన లేనేలేదు. అంటే ఏపీ ప్రభుత్వానికి సెక్షన్ 8తో ఏ ప్రమేయమూ లేదని చట్టం స్పష్టం చేస్తోంది. సెక్షన్ 8 తెలుసునా మీకు? సెక్షన్ 8 మీరు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 8 కి ఇంప్లిమెంట్ చేస్తే గవర్నర్ ఫస్ట్ హీ షుడ్ గివ్ డైరెక్షన్ టు తెలంగాణ గవర్నమెంట్ టు ఇంక్లూడ్ చంద్రబాబు నాయుడు's name in the affair. ఎందుకు చేయలేదని ఆయన క్వశ్చన్ చేయాలి గవర్నర్ 8 ఇంప్లిమెంట్ చేస్తే. ఓటుకు నోటు స్కామ్ లో కూరుకుపోయిన చంద్రబాబు, ఆయన మంత్రులు సెక్షన్ 8ను గురించి సరిగ్గా తెలుసుకోకుండా వితండవాదం చేస్తున్నారని తెలంగాణ వాదులు అంటున్నారు. సెక్షన్ 8 హైదరాబాద్లోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిందే తప్ప నేరాల విచారణతో దానికి సంబంధం లేదని తెలంగాణ వాదులు అంటున్నారు. సెక్షన్ 8 పేరుతో హైదరాబాద్పై ఒక ప్రత్యేకమైన విశేషమైన అధికారాల కోసం కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలిచినాం. సెక్షన్ 8 అనేది ఒక నిర్దిష్ట సందర్భంలో పరిమితమైనటువంటి ఒక పరిధి కలిగినటువంటి ఒక ఆర్టికల్. భద్రతలను, ప్రజల యొక్క హక్కులకు, వాళ్ళ యొక్క ఆస్తులకు నష్టం జరగకుండా, ప్రాణాలకు నష్టం జరగకుండా పర్యవేక్షించేటువంటి అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది. అట్లాంటి ఒక ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని హైదరాబాదుపై మళ్ళీ విశేషాధికారాల కోసం ప్రయత్నించడం కూడా సమంజసం కాదని చెప్పదలిచినాం. నేరస్తులను, అవినీతి పరులను రక్షించడం సెక్షన్ 8 పని కాదని, దాన్ని అడ్డం పెట్టుకుని రక్షణ పొందాలని చంద్రబాబు ప్రయత్నించడం హాస్యాస్పదమంటున్నారు. ఏపీ పోలీసు బలగాలను హైదరాబాద్ రప్పించడం చట్టవిరుద్ధమన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. చంద్రబాబు చెన్నై వెళ్లినా అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందే తప్ప సొంత రక్షణ తీసుకుపోలేరని వారు గుర్తు చేస్తున్నారు. కేసులో ఇప్పటికే వీడియో, ఆడియోలు బయటకు వచ్చినందున న్యాయస్థానాల్లో చంద్రబాబుకు ఉపశమనం లభించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.